సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డిలో చేయని ఆపరేషన్లు దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిలో చేసి దుబ్బాకకు వైద్య సిబ్బంది మంచి పేరు తెస్తున్నారని మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు అన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్యం పట్ల కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని వివరించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక 100 పడకల ఆసుపత్రిలో ఎన్టీపీసీ సహకారంతో 25 లక్షల సిఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన గైనకాలజీ లాప్రోస్కోపిక్ పరికరాన్ని డీసీహెచ్ అన్నపూర్ణ ఆసుపత్రి సూపరింటెండెంట్ హేమరాజ్ సింగ్తో కలిసి ఎంపీ రఘునందన్ రావు ప్రారంభించారు. అంతకుముందు ఎంపీకి మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కౌన్సిలర్లకు ఆసుపత్రి సిబ్బంది పూల మొక్కలను అందజేసి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ విద్యా వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ప్రస్తుత సమాజంలో వైద్య చికిత్స అవసరాల దృష్ట్యా ఆపరేషన్ని లాప్రోస్కోపీ ద్వారా చేయించుకోవడానికి పేషెంట్లు మొగ్గు చూపుతున్నారని, వాటిని దృష్టిలో ఉంచుకుని ఎన్టీపీసీ సహకారంతో సిఎస్ఆర్ నిధులతో లాప్రోస్కోపిక్ పరికరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ హైదరాబాద్ లాంటి దూర ప్రాంతాలకు వెళ్లకుండా దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిలో అందజేసే ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ పరికరాలను ఆసుపత్రికి అందజేసిన ఎన్టీపీసీ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ శ్రీరామ్ సంగీత రవీందర్, వైస్ చైర్పర్సన్ ఆస సులోచన స్వామి, కౌన్సిలర్లు దేవుని రాజు, సాయి కుమార్ గౌడ్, కనకరాజు పాల్గొన్నారు. దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్ల అవసరాల దృష్ట్యా, మారుతున్నటువంటి వైద్య చికిత్స అవసరాల దృష్ట్యా మెజారిటీ ఆఫ్ ద ఆపరేషన్స్ ని లాప్రోస్కోపిక్ చేయాలని పేషెంట్స్ అందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి దుబ్బాకలో, సిద్దిపేట, సిరిసిల్ల లాంటి ప్రాంతాల్లో, కామారెడ్డి ప్రాంతాల్లో చేయలేనటువంటి అనేక ఆపరేషన్స్ ని మా దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది చాలా గొప్పగా నిర్వహించి అనేక రకాలుగా దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రి పేరు ప్రతిష్టలను పెంచుతున్నటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మారిన రోగుల, పేషెంట్ల యొక్క అవసరాలను దృష్టిలో ఉంచుకొని పాతకాలపు సర్జరీ విధానాలకు స్వస్తి పలుకుతూ లాప్రోస్కోపిక్ విధానంలో అన్ని రకాలైనటువంటి సర్జరీలకి రోగులు ఇష్టపడుతున్నటువంటి వేళ దీనివల్ల లాప్రోస్కోపిక్ సర్జరీ చేయడం వల్ల శరీరం మీద అవుతున్నటువంటి గాయం సైజ్ చిన్నగా ఉంటుంది, గాయం తొందరగా మానుతుంది. కాబట్టి ఎక్కువ మంది డబ్బులు ఖర్చు అయినా సరే లాప్రోస్కోపిక్ సర్జరీ చేయించుకోవాలనేటువంటి ఆలోచన పేషెంట్స్ లో ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ పరంగా ఆ లాప్రోస్కోపిక్ ఎక్విప్మెంట్స్ అన్ని కొనివ్వడం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి మారుమూల ప్రాంతమైనటువంటి దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి సిఎస్ఆర్ నిధుల కింద ఎన్టీపీసీ యాజమాన్యాన్ని ఒప్పించి సుమారు 25 లక్షల రూపాయలతోటి ఈరోజు లాప్రోస్కోపిక్ సర్జరీ చేయడానికి అవసరమైనటువంటి కెమెరాలు, సిలిండర్స్, కనెక్టివిటీ, ఇతరత్ర అన్ని అంశాలను కలిపి టోటల్ ఎక్విప్మెంట్స్ ని 25 లక్షల రూపాయల ఎక్విప్మెంట్ ని ఈరోజు ఎన్టీపీసీ సంస్థ సహకారంతో సిఎస్ఆర్ నిధుల కింద ఈరోజు దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి అందజేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఆసుపత్రి సిబ్బంది, జిల్లా అధికార యంత్రాంగం వీటిని సద్వినియోగపరుచుకొని పేషెంట్లకి మరింత మెరుగైనటువంటి సేవల్ని అందించాలని, మారుమూల ప్రాంతం నుంచి పేషెంట్ ప్రతి చిన్న పనికి హైదరాబాద్కో, సిద్దిపేటకో, ఇంకొక ప్రాంతానికో పోకుండా ఉండడానికి ఈ పరికరాలు ఉపయోగపడతాయనేటువంటి విశ్వాసంతో ఈ ప్రాంత ప్రజల అవసరాలని దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఈ లాప్రోస్కోపిక్ ఎక్విప్మెంట్ అంతా కూడా ఎన్టీపీసీ వారి సిఎస్ఆర్ నిధుల కింద వారి సహకారంతో